రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హత కోల్పోయిన వారికి అండగా టీడీపీ యువ నేతలు. పెన్షన్కు దూరమైన 33 మందికి ప్రతి నెల సొంత నిధులతో ఆర్థిక సాయం. విద్యార్థులకు సైతం ఉచితంగా స్వీట్లు పంపిణీ. నంద్యాల జిల్లా గోస్పాడు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ యువ నేతలు ఎం కృష్ణాపురం గ్రామంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. మైనారిటీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, యువ నేతలు ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాల మేరకు గ్రామంలో పెన్షన్ నిబంధనల ప్రకారం అనర్హులుగా గుర్తించబడిన 33 మంది లబ్ధిదారులకు గ్రామ ఇన్ఛార్జీలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగశేఖర్ రెడ్డి తమ సొంత నిధులతో ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో ఇలా సేవా కార్యక్రమాలు చేయడం, ప్రతి నెల 33 మందికి క్రమం తప్పకుండా పెన్షన్లు తన సొంత నిధులతో ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. ఈ నెల కూడా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. రాజగోపాలరావు, నన్నే భాష బాదర్లకు తలా 2,000 రూపాయల చొప్పున అందజేయగా మరో 28 మందికి తలా 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మరో 28 మందికి తలా 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పెన్షన్కు అనర్హులైన నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడకుండా వారికి ప్రతి నెల ఈ సహాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గురువారం విద్యార్థులకు ఉచితంగా సీట్లు, బెంచీలు, కూర్చునే సీట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుండం కాంతారెడ్డి, దండే చంద్రశేఖర్ రెడ్డి, కాశీరెడ్డి, హేమసుందర్ రెడ్డి, ఎర్వ ప్రభాకర్ రెడ్డి, దండే చిన్న వెంకట సుబ్బారెడ్డి, ఎర్వ ఓంకర్ రెడ్డి, దండే పెద్ద వెంకట సుబ్బారెడ్డి, నాగా మద్దిలేటి కుమారి కర్ణయ్య, నేషా ప్రభాకర్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులైన నిరుపేదలకు చేయూతను అందించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో ముందుంటున్న టీడీపీ యువ నేతల సేవలను గ్రామస్తులు ప్రశంసించారు. సంతోషము. అన్నగారు అందరికి కూడాను మా పాఠశాల తరపున ఉపాధ్యాయులందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదములు సార్. ప్రతి గురువారం కూడాను పిల్లలకి స్వీట్ ఐటమ్ ఏదో ఒక ఐటమ్ అన్నమాట. ప్రతి వారము మరి 2025 నుంచి కూడా ఇప్పటి వరకు నిరంతరం అందిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు మా టీచర్స్ తరపున మరియు పిల్లల తరపున, మా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మరి ఎల్లవేళలా వీరి యొక్క సహకారాలు మాకు ఉంటున్నాయి. పాఠశాలకి ఏదైనా కూడాను అన్నగారు ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు కానీ చాలా చక్కగా అందిస్తున్నారు. దీనికి మాకు చాలా సంతోషము. మరి ఎల్లవేళలా వీటి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కార్యదర్శి రీసెంట్ యాన్యువల్ సందర్భంగా P4 అవార్డు గ్రహీతను. నేను P4లో భాగంగా మా గ్రామంలో చేసే మినరల్ వాటర్ RO ప్లాంట్తో పాటు బంగారు కుటుంబాలకు తో పాటు స్కూల్ పిల్లలకి, జెడ్పీఎస్ స్కూల్ పిల్లలకి వాళ్ళకు ప్రతి గురువారము స్వీట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గురువారం ఎందుకు ఎంచుకున్నామంటే గురువారం మెనూలో స్వీటు లేని ఎడల మేము గురువారం ఎంచుకొని వీళ్ళకి గురువారం రోజు స్వీట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి భవిష్యత్తులో ఏమి కావాలన్నా కూడా ఒక పుస్తకాలు అయితేనేమి, ఒక ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్కి ఏదైనా బాగా చదివే టాలెంటెడ్ ఉన్న పిల్లలకి వాళ్ళకు తర్వాత +1 +2 అంటే ఇంటర్మీడియట్ వరకు చదివించేదానికి నేను రెడీగా ఉన్నాను. దీనికి నాకు టీచర్ల సహకారం అవసరం సార్. మీరు ఏదైనా కూడా ఒక మంచి పిల్లల్ని, బాగా చదివే పిల్లల్ని వాళ్ళని మా దృష్టికి తీసుకొస్తే నేను +1 +2తో పాటుగా వాళ్ళు ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, ఏదైనా సివిల్స్కి ప్రిపేర్ అవుతారన్నా కూడా నేను వాళ్ళను సివిల్స్ కానీ వాళ్ళకి తగిన గవర్నమెంట్ జాబ్స్ కొట్టేదాకా నేను వాళ్ళకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తానని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి సరస్వతి కటాక్షం ఉండి కూడా లక్ష్మీ కటాక్షం లేకుండా చదువు ఆగిపోకూడదు అనే ఉద్దేశం నాది. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. నాకు సరస్వతి కటాక్షం ఉండి నేను వచ్చాను. నాకు వచ్చినంతలో నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. P4లో భాగంగా మన నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు మన ఎన్ఎండి ఫరూక్ సారు, న్యాయశాఖ మంత్రి, మైనారిటీ శాఖ మంత్రి మరియు ఫిరోజ్ అన్న, ఫయాజ్ అన్న వారి ఆదేశాల మేరకు నేను P4లో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. మనం రీసెంట్గా చాబోల్ గ్రామంలో కూడా
ఒక టీచర్ షార్టేజ్ ఉంటే వాళ్ళకు కూడా మంత్లీ నేను సపోర్ట్ చేస్తున్న ఒక టీచర్ని రిక్రూట్ చేసుకొని నేను నిన్ననే నేను హామీ ఇవ్వడం జరిగింది. అది ఈ మంత్ నుంచే, జూలై మంత్ నుంచే వాళ్ళు చేసుకునేదాకా కూడా నేను ఇచ్చాను, కన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇవే కాకుండా ఇంకా మంచి మన జిల్లా స్థాయిలో నంద్యాల తాలూకా నియోజకవర్గ స్థాయిలో కొన్ని P4 కార్యక్రమాలు ఇంకా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎస్పెషల్లీ మన గ్రామంలో ఇంకా నేను కొన్ని చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మన స్కూల్ పిల్లలకు సంబంధించింది అడ్మిషన్స్ పెంచి వాళ్ళకు మీరు మంచి విద్యాబుద్ధులు మీరు ఇప్పుడు మంచిగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చెప్తారని నేను ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది సార్. మీరు మన గ్రామానికి మంచి పేరు ఉంది, మన స్కూల్ టీచర్స్ ఎవరు వచ్చినా కూడా మంచిగా చెప్తున్నారు, మంచిగా పిల్లలకు డిసిప్లిన్ నేర్పుతున్నారు అనే రకంగా నాకు మంచి పేరు ఉంది. మేము నారా లోకేష్ గారి దృష్టికి కూడా కొన్ని మన స్కూల్కి సంబంధించి కొన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. మనకు స్కూల్కి కావాల్సిన ఏ అవసరాలు ఉన్నా కూడా చేయించడానికి నేను రెడీగా ఉన్నాను.